సదనా నమస్తే అన్న. బాగానే బాగానే. చెప్పన్నా విశేషాలు ఏమున్నాయన్న? ఇక బెండ పెట్టిన, గోడిచిక్కుడు పెట్టిన, కాకర, బీర, అల్చంతకాయ పెట్టిన. అరిసితకాయ వచ్చినాక చిన్న వయసు అప్పుడే మీరు ఇది ఇచ్చారు నాకు, ఆర్పిఎస్ ఇచ్చిన వాళ్ళే. దీన్ని 2 రౌండ్లు వాడిన వాళ్ళే మంచి గ్రోత్ వచ్చింది. వచ్చి అన్నీ మంచిగా పెరిగి విపరీతమైన కాయ కాసినాయి. ఒక్కటి నేను పెట్టింది 3 గుంటలు 4 గుంటల లోపే ఒక్కొక్క రకం. అయినా కానీ నాకు ఒక్కొక్కటి 5 క్వింటాలు దాటి వెళ్ళింది ఒక్కొక్క రకంలో ఇప్పటి వరకు 3 గుంటల 4 గుంటల భూమిని బెండకాయ చూసినా, గోడిచిక్కుడుకాయ చూసినా, కాకరకాయ చూసినా, బీరకాయ చూసినా, అల్చంతకాయ చూసినా 5 క్వింటాలు సుమారు దాటిపోయింది అన్ని ఇప్పటి వరకు. నాకు ఇంకా కూడా కాసే అవకాశం ఉన్నది, మంచిగానే ఉన్నది. ఇదైతే నెంబర్ 1 మందు. ఓకే అన్న. మొత్తం మీద ఒక్కొక్కటి ఎన్ని క్వింటాల మీద తీసినా ఒక్కొక్క అంటే చెట్టు ఇప్పుడు నేను పెట్టింది బెండ, గోడిచిక్కుడు, కాకర, బీర, అల్చంత కానీ ఒక్కొక్కటి 5 క్వింటాలు దాటి వెళ్ళింది నాకు ఒక్కొక్క రకం మీద 5 క్వింటాలు దాటి వెళ్ళింది. ఇంకా కూడా వెళ్ళడానికి మంచిగానే అవకాశం మంచిగానే ఉన్నది, ఇంకెళ్ళ తట్టే ఉన్నది. ఈ ఆర్పిఎస్ వాడడం వలన నాకు మంచి గ్రోతింగ్ వచ్చింది, మంచి కాపు వచ్చింది, మంచి పూత పిందే అట్లనే రాలిపోకుండా ఆగి మంచి కాపు వచ్చింది. ఓకే అన్న. ఈసారి మిరప తోటలు కూడా మాకు మీరు ఫుల్ సహకరించాలి. ఓకే అన్న. ఈసారి మిరప తోటలు మొత్తం ఆర్పిఎస్తోనే పండిద్దాం అన్న. ఇట్లా ఇది కంపెనీ కూడా మనకు మంచి ఆఫర్లు ఇచ్చిందన్న కంపెనీ. దీనివల్ల రైతులకు కూడా మంచి జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇక మంచి పంట, ఆర్గానిక్ పంట, దిగుబడి కూడా అద్భుతమైన దిగుబడి ఉన్నది. మీరు చూసారు కదా అన్న? ఇప్పుడైతే నేను చూసిన, ఇదైతే నాకైతే నచ్చింది. నెంబర్ 1 మందు. మీ దగ్గర మిరప తోటలో కూడా మంచి రిజల్ట్ తీర్చినాం మేము. పూత పిండి రాలకుండా వచ్చినట్టు టప్ప ఇప్పుడు ఎండాకాలంలో అతుకుతుంది అది. ఇంకా మంచి వాతావరణం అనుకూలంగా ఇచ్చినప్పుడు అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. ఇంకా నువ్వు పందిర్లు వేయలేదు అన్న. నువ్వు పందిర్లు ఎత్తే ఇంకా అద్భుతాలు ఎత్తు. నువ్వు పందిరి వేయలే, ఇంకా పందిరి ఎత్తే సాధ్యం కాపు, నీ ఏరుడు టెంపుడు సాధ్యం కాపు. విపరీతమైన కథ అని చెప్పాను. నువ్వు ఫోన్ చేస్తే వచ్చేసినావు అన్న నీ దగ్గరికి.